జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ రామ. రడం అన్నయ్య గారు అలనాడు ఆ యొక్క ఎల్లమ్మ ఆటలు శంకరుడి పాత్రధారుడు ఆ యొక్క అయ్యా ఇటు రండిరా స్వామి చెప్పండి. అడవి మార్గంన ఏదో దీపం వెలుగులు పోతున్నాయి. అవునయ్యా 3 దినాల నుండి ఈ అడవిలో ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. అది ఎక్కడివో ఎవరియో ఒకసారి అడవి మార్గానికి పోయి ఆ బడులను దోలుకొని పోయి చూసి రమ్ము. సరే స్వామి మీరు వెనుక మాతాజీ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగదీశ పరంధామ ఈ జగజ్జన వెనుక మాతాజీ ఏమంటుండే తిన్నారా? ఏం చెప్పిండు మళ్ళా నీకు? నాకే చెప్తుండే ఏదో వచ్చినా నాకే చెప్తున్నా ఏం అర్థమవుతలేదు. నేను నీకు చెప్పేదాకా మీరు అవుతలేరు చేస్తారా? అయితే ఏమంటుంది చెప్పన్నా, అయితే మనకి 3-4 రోజుల నుండి అడిగిలో ఏమో కనబడుతుంది. నీకు కనబడుతుంది, నాకైతే కనబడుతుంది. కొంచెం మస్కు లెక్క కనబడుతుంది. అదే దీపాలు ఎక్కడి ఎవరు నచ్చున్నాయి ఎక్కడ నచ్చున్నాయి తెలుసుకుంటారని అంటాడు. మరి శ్రీ జగజ్జనక మాతా శ్రీ కార్తీక జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగదీశ పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ రామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ రామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ రామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ అరే చిన్న కవుతురా ఆ యొక్క ఎలుగులు ఎవరియో కావు. ఆ యొక్క జమదగ్ని యొక్క రేణుకాదేవి జమదగ్ని కోసం సత్యాన బోనం తీసుకొని వెళ్తుంది. ఇప్పుడే మనం బోనాన్ని ఎంగిలి చేసి భంగం చేసి వద్దాం. మన రాజు చెప్పి వదాం. మీరు వెళ్ళి ఆ సత్యాన బోనమును ఎంగిలి చేసి మీరు ఆ దొంగిలించి ఎంగిలి చేసి మీరు సత్యానబోనం ఎంగిలి చేసి ఆమె దీక్షను మీరు భగ్నం చేసి రావాలండి. అలాగే వెళ్ళదాం రాజవర్య. ఆ ఎల్లవ తల్లి ఏమన్నా చేస్తే అని అంటున్నారా? ఆ ఎల్లవ తల్లి చేయనిచో నేనే మిమ్మల్ని చేశాను. నా యొక్క ఆజ్ఞ పాటించండి, వెళ్ళండి. ఎందుకు ఆడికే మరి మన కొడితే ఇంత కొడితే కార్తీక రాజునికి జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ రామ ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయ రామ మన రాజు చెప్పిన ప్రకారం మనం ఇప్పుడే దొంగల వేషం కట్టుకొని ఆ యొక్క సత్యాన భవనానికి వెళ్దాం. మా పెద్దోడు అన్ని చేస్తాడు కాదు మొత్తం అన్ని చేస్తాడు. అన్ని ఆడు సుధార్పాన్ని కొనియాడు. మావాడరా మాత్రం అది కదండి ఏం చేయడు. అయ్యా శ్రీ కార్తీక రాజుకి శ్రీ కార్తీక రాజుకి చెయ్యబోతే మంకాలమ్మ
అయిపోయినాక మీరే ఎత్తపోతుంది దీని మీద మాకు అన్ని తవ్వలే ఏ గుండు దిగలా ఏ చెట్టు మాకు అదే పోలే చిన్నగా అవుతాడా పెద్దగా అవుతాడా అక్కడికి వెళ్ళి ఏమో బోనం వెలుగులు వస్తున్నాయి కావాలి ఉన్నాయి కదా అరే చిన్నగా అవుతాడా పెద్దగా అవుతాడా ఎలా అవుతాలి బోనం నువ్వు చూసినప్పుడు మన ముగ్గురు 3 జాగాలు ఉండి ఆ యొక్క బోనాన్ని బంగలించారు చూడండి జయ శ్రీ జగన్మోహనుడికి అయ్యో రేణుకా ఎల్లమ్మ నా పేరు రేణుకా ఎల్లమ్మ నా పేరు వినవయ్యా రేణుకా ఎల్లమ్మ నా పేరు వినవయ్యా సత్యనమో నమో శ్రీతుగా వెళుతుండే రేణుకా ఎల్లమ్మ నా పేరు వినవయ్యా ఓ నాయనలా
నాయనలారా, నా పేరు రేణుకాయలమ్మ అంటున్నారు. నా భర్త మీకు సత్యానుభవం తీసుకువెళ్తున్నాను. కాస్త దారి పండి నాయనలారా. మాకు అన్నము పెట్టు మా కన్న తల్లియో, మాకు అన్నము పెట్టు మా కన్న తల్లియో, మాకు అన్నము పెట్టు మా కన్న తల్లియో, మాకు అన్నము పెట్టు మా కన్న తల్లియో. ఆకలి బాధకు తాళలేకున్నాము, ఆకలి బాధకు తాళలేకున్నాము, ఆకలి బాధకు తాళలేకున్నాము, ఆకలి బాధకు తాళలేకున్నాము. మాకు అన్నము పెట్టు మా కన్న తల్లియో, మాకు అన్నము పెట్టు మా కన్న తల్లియో. తల్లి మాకు ఆకలి బాగా అవుతుంది, అన్నం పెట్టు కదా. అన్నం పెట్టు. మీకు అన్నం పెట్టమంటున్నారా? జయ శ్రీ జగన్ముండేశ్వరికి ఎంగిలి చేయుట పాటి మధుర మీకు, ఎంగిలి చేయుట పాటి మధుర మీకు. తీసుకువెళ్తుండగా ఎంగిలి అయినా మీకు పాటి కాదు నాయన, మీకు దండం పెడుతున్నాను. కాస్త దారి ఇవ్వండి. మాకు అన్నం పెట్టిపోతారు. లేకుంటే మీ అన్నము పెట్టుమే, లేకుంటే మీ అన్నము పెట్టుమే, లేకుంటే మీ అన్నము పెట్టుమే. ధర్మము బంధము చేసేమో, ధర్మము బంధము చేసేమో, పతివాద ధర్మము బంధము చేసేమో, పతివాద ధర్మము బంధము చేసేమో. ఆకలేకుంటే మీ అన్నము పెట్టుమే, ఆకలేకుంటే మీ అన్నము పెట్టుమే. ఆజ్ఞతోటి మాకేం పని? ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. మీకు అన్నం పెట్టుకుంటున్నారా? అరే మాకు ఆకలి అవుతున్నాయంటే జయ శ్రీ కార్తీక రాజునికి ఈ అమ్మ ఎన్ని సార్లు చెప్పినా ఏంటలేదు. జయ శ్రీ కార్తీక అత్తాముదలాజీరే అంతులడి గొమ్మ, అత్తాముదలాజీరే అంతులడి గొమ్మ, అత్తాముదలాజీరే అంతులడి గొమ్మ, అత్తాముదలాజీరే అంతులడి గొమ్మ. అన్నం పెట్టనియకపోతే మీరు పోనిచ్చట్లేదు కదా. నేను ఏమి చేయదు. నువ్వు ఈ దుర్మార్గులు అన్నం పెట్టకుండా నన్ను విడిచిపెట్టట్లేదు. జయ శ్రీ జగన్మోహన్
దుర్మాదస్తులారా దారి కట్టు దారినివ్వమంటే మీరు కళ్ళ కావడంతో మాటలు అన్నం పెట్టి పోమ్మా. జయ శ్రీ కార్తీక స్థిరము పైన ఉన్న బాండవ ఏమి ఉన్నదో చెప్పుమా. 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 కరగోన నిందేవో భగవంతుడు పెట్టుమా. కరగోన నిందేవో భగవంతుడు పెట్టుమా. కరగోన నింది మాకు రోజను పెట్టుమా. కరగోన నింది మాకు పెట్టకుంటే మేము నింది ఎంగిలైనా చేసేదా. పెట్టకుంటే మేము ఎంగిలైనా చేసేదా. పెట్టకుంటే మేము ఎంగిలైనా చేసేదా. పెట్టకుంటే మేము ఎంగిలైనా చేసేదా. మర్యాదగా గోళం తీసి అన్నం పెట్టు మాకు. ఓనం తించి అన్నం పెట్టమంటున్నారా? జయ శ్రీ జగన్మనేశ్వరికి ప్రాణ ప్రతిని ఎడబాసి ఉన్నదానము వేడుకని. ప్రాణ ప్రతిని ఎడబాసి ఉన్నదానము వేడుకని. సూర్యుడెవడో కుంభనమున పట్టినాడు పతిని. వనములు వేయుచుండెను సత్యాన గుణము. సత్యాన గుణములు తిట్టుకెళ్ళుచుంటిని. తప్పతాగి వచ్చి నీరు దారి కట్టు రాగికన్ను. గణపతి ఎడబాసి ఉన్నదానము వేడుకని. ఓ నాయనలారా, నేను ప్రాణపతి నా ప్రాణనాథుడి ఆపదలో ఉన్నాడు. నేను అతన్ని ఎడబాసి ఉన్న మీరు కాస్త దారినిచ్చి పోనివ్వండి నాయనలారా. జై కాకారాజుకి మాకు ఆకలి కలిగి మర్యాదగా మాకు అన్నం పెట్టవాలి. జయ శ్రీ జగన్మనేశ్వరికి ప్రాణేశ్వర ఏమి చేయుదునా ఇప్పుడు నేను. మీరు అన్నము పెట్టకుండిన మీరు నన్ను విడవకున్నారు. ఏమి చేయుదు ప్రాణేశ్వర, ఈ దుర్మార్గులు అన్నం పెట్టకుండా నన్ను విడిచిపెట్టట్లేరు. వీరికి అన్నము పెట్టేదాన్ని. ఆ నాయనలారా బోనం దించండి. అరే జిల్లా ఆకలి ఆకలి మధ్యవాడు మధ్యవాడు రాజుకి ఓ తల్లి నీవు ఈ విధంగా అన్నం పెట్టే మేము తినజాలం కదా. నాయనలారా, మీకు ఎలా పెట్టగలడో చెప్పండి నాయనలారా. నీవు నాయనలారా, మీకు భోజనం పెట్టగలరు. అన్నం పెడితే తినం తల్లి. నీవు తల్లి గర్భం నుండి ఎలా వచ్చినావు ఆ విధంగా మాకు అన్నం పెడితే మేము ఏమి తినము. చేయదానను మీరు నన్ను దిగంబరిలా వస్త్రం విడిచి అన్నం పెట్టమంటున్నారు. ఆహా, నేను ఏం చేయదును. ఇప్పుడే ఆ పుట్టను దాల్చి వీరికి అన్నం పెట్టేదాను.
జయ శ్రీ జగదగ్నిమునేశ్వరికి శంకర కరుణించావేరా నాలు సంకటములు బాబావేరా శంకర కరుణించావేరా నాలు సంకటములు బాబావేరా మీరు తృప్తిగా తినండి నాయనలారా. తిన్నారా? సరే, మీరు కడుపు నిండా తింటే నా బోనం నాకు ఎత్తుకోండి నాయనలారా. మాకు వచ్చిన పని అయిపోయింది, మేము పోతున్నాం. దుర్మార్గులు నన్ను ఇక్కడనే విడిచిపెట్టుకుంటున్నారా? నేను చెప్తే అయితే ఒరే పెద్ద కావుతుడా, ఒరే పెద్ద కావుతుడా, నీవు అడవిలో వీధురా ఇవై పుట్టగలవు. వచ్చిన పసిపిల్ల తల్లులు 2 రాళ్ళను పెట్టి నీ పైన చేతు దుమ్ము దులిపి పోయేదారు. నేను అడుపు కావుతుడా, నీవు 3 పదాల కాడ బొడ్డు రాయి వై పుట్టగలవు. నీకు వచ్చపై కుప్పలు మూత్రం చేస్తుంది కాక. అదే చిన్న కావుతుడా, నీవు కంబరి కొలిలో దాఖల వై పుట్టగలవు. ఎప్పుడు నిన్ను కొట్టుతున్నందురు. జై శ్రీ జగదగ్నిమునేశ్వరికి. ఆహా ప్రాణేశ్వర, నేను ఇప్పుడు ఏమి చేయదానను? మీరు
ఎంగిలైన బోనము నా భర్త వద్దకు తీసుకుపోలేక మరలో ఒక బోనము తయారు చేసి తీసుకొని వెళ్ళేదాం. జై శ్రీ జగన్మేశ్వరికి మరలా ఒక్క బోనము తయారు చేసేదా, ఒక్క బోనము తయారు చేసేదా, ఒక్క బోనము తయారు చేసేదా, ఒక్క బోనము తయారు చేసేదా, ఇసుకతోడ బోనములు తయారు చేసేదా, ఇసుకతోడ బోనములు తయారు చేసేదా, ఎంగిలైన బోనములు పట్టవద్దని ఎంగిలైన బోనములు తీసుకొని వెళ్ళలేక మారుబోను చేసేదా, తీసుకొని వెళ్ళలేక మారుబోను చేసేదా, తీసుకొని వెళ్ళలేక మారుబోను చేసేదా, ఒక్క బోనములు తయారు చేసేదా, ఒక్క బోనము తయారు చేసేదా, ధరణి మైసా మౌరదాముని సాక్షిగా, ధరణి మైసా మౌరదాముని సాక్షిగా. జై జై శ్రీ జగన్మేశ్వరికి నాథ నన్ను కాసి బాధ నొందితివో. దయచేసి భక్తులు కూర్చోగలరు. మీరు కార్యక్రమము కావాలంటే మీరందరూ ఉంటేనే సంతోషంగా ఉంటుంది కాబట్టి అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. అయిపోతుంది కూర్చోండి. అమ్మ అయిపోయిందమ్మా, ఒక్క సత్యనారాయణ ఉత్తరాసి వాడను ధరణి మైసా మౌరదాముని సాక్షిగా, ధరణి మైసా మౌరదాముని సాక్షిగా, ధరణి మైసా మౌరదాముని సాక్షిగా, ధరణి మైసా మౌరదాముని సాక్షిగా, దాముని సాక్షిగా దర్శనాలే పోడు ఉత్తరాసి వాడను ఉత్తరాసి వాడను నా పేరు పెద్దన్నయందురు, ఉత్తరాసి వాడను నా పేరు పెద్దన్నయందురు. జై శ్రీ రంగాదేవికి స్వామి, మీకు ఇదే వందనములు. చల్లగా వర్ధిల్లు. అయ్యా మీ యొక్క నామదేవి? నా పేరు ముత్తరాసి పెద్దన్నందరు. ముత్తరాసి పెద్దన్న. మా ముత్తరాసి కులంలో పెద్దవాడు. పెద్దవాడు. సరే స్వామి, మీరు ఏం చేస్తారయ్యా? మేము
ఊసిళ్ళు చేపలు పండ్లు పొలాలు పట్టుకుంటూ జీవనోపాధి చెందేవాళ్ళు. జీవనోపాధి ఉంటారు. సరే స్వామి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఇటు చేపలు పడితే పడలేదు, అటు ఊసిలు పట్టుకుని వెళ్తాను. అటు పోతున్నావు? నువ్వు ఒక్కడే ఉన్నావు? ఆయా ఉన్నారు మా అందరూ తమ్ముడు. ఒక్కడే తిరుగుతున్నావు? లేదు, మా తమ్ముడు తిరుపతి ఉన్నాడు. తిరుపతి ఉన్నాడా? ఉన్నాడు. సరే స్వామి, అదే విధంగా వెళ్ళినప్పుడు జై శ్రీ రేణుకాదేవికి జై. దేవ దేవ ఓ దేవా 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 మా దేవా దేవా దేవ ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ ఓ దేవ 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 మా దేవ దేవ జై శ్రీ రేణుకాదేవికి జై. కరుణించావేలా నాదు సంకటములు బాపావేలా అయ్యో శంకర కరుణించావేలా నాదు సంకటములు బాపావేలా శంకర శ్రీయుత ఓంకార మురహరి శంకర శ్రీయుత ఓంకార మురహరి మేలుకోవుర కైలాస గిరివాస శంకర కరుణించావేలా నాదు సంకటములు బాపావేలా మూడు కన్నుల పార్వతీశా నన్ను ముదముతో ప్రోభు తరివేశా అయ్యో మూడు కన్నుల పార్వతీశా నన్ను ముదముతో తరివేశా జంగమ వేషము లింగమ దారుడా జంగమ వేషము లింగమ దారుడా గంగను తలయందు దాచినవో దేవా శంకర కరుణించావేలా నాదు సంకటములు బాపావేలా జై శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. దారిలో ఏమో చేస్తున్నారు, దాన్ని అడిగి చూశారు. జై శ్రీ జగన్మోహనేశ్వరునికి ఎవరయ్యా మీరాలు ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేస్తున్నారు? సందేహమును లేక తరగున తెలుపుడి సందేహమును లేక తరగున తెలుపుడి ఎవరయ్యా మీరాలు ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేస్తున్నారు? జై శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. ఓ స్వామి, నువ్వు ఈ దారిలో ఏం చేస్తున్నావు నాయన? ఎవరమ్మా మీరు? ఎవరయ్యా అని మాట్లాడిస్తున్నావు? నాకు పని ఉన్నది, ఊసిలు పట్టాలి. ఊసిళ్ళు పడుతున్నావా? జై శ్రీ రేణుకాదేవికి జై. నా పేరు పెద్దన్న ముదర శివాడాను 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 ఊసిళ్ళు బాటియు జీవించువాడాను ఊసిళ్ళు వాటియు జీవించువాడాను నా పేరు పెద్దన్న ముదర శివాడాను నా పేరు పెద్దన్న ముదర శివాడాను జై శ్రీ రేణుకాదేవికి జై. అమ్మ తల్లి, నా పేరు ముద్దరాజు పెద్దన్నయ్య అందరు. నీ పేరు నేను ముద్దరాజు ఊసిళ్ళు పెద్దన్నయ్య. పట్టుకుంటూ జీవించేవాళ్ళని. ఊసిళ్ళు పట్టుకుంటూ జీవిస్తున్నావా? అవును. జై శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. ముద్దరాసి పెద్దన్న ముదముతో వినవయ్యా ముదరాసి పెద్దన్న ముదముతో వినవయ్యా ముదరాసి పెద్దన్న ముదముతో వినవయ్యా ముదరాసి పెద్దన్న ముదముతో వినవయ్యా పొట్టు పెట్టేదాను నయము గోవినవయ్యా పొట్టు పెట్టేదాను నయముతో వినవయ్యా పొట్టు పెట్టేదాను నయముతో వినవయ్యా పొట్టు పెట్టేదాను నయముతో వినవయ్యా ముదరాసి పెద్దన్న ముదముతో వినవయ్యా ముదరాసి పెద్దన్న ముదముతో వినవయ్యా జై శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. ఓ ముద్దరాజు పెద్దన్న, అమ్మ తల్లి, నీకు బొట్టు పెట్టేదాన్ని ఇటు చూడుము నాయన. నాకు పని ఉన్నదంటే బొట్టు పెడతా అంటున్నావు. జై శ్రీ రేణుకాదేవికి నాకు తీరిక లేదు నయముతో వినవమ్మ నాకు తీరిక లేదు నయ
నయముతో వినవమ్మ నాకు తీరిక లేదు నయముతో వినవమ్మ నాకు తీరిక లేదు నయముతో వినవమ్మ పుట్టకు కొంగచ్చి పిర్రకు కొట్టు పెట్టు పుట్టకు కొంగ చెవిలోన బొట్టు పెట్టు పుట్టకు కొంగ చెవి పూన బొట్టు పెట్టు పుట్టకు కొంగ చెవిలోన బొట్టు పెట్టు నాకు తీరిక లేదు నయముతో వినవమ్మ నాకు తీరిక లేదు నయముతో వినవమ్మ జయ శ్రీ రేణుకాదేవికి ఏమంటున్నావు తల్లి, నాయనా? నాకు ఊసిళ్ళు వచ్చే టైం అయింది నాకు నీకు ఊసిళ్ళు రావడానికి టైం అయింది నాకు తీరిక లేదు తీరిక లేదు నాకు వీపున బొట్టు నువ్వు పెట్టి పెట్టేదేదో బొట్టు వీపున పెట్టి వెళ్ళిపోమంటున్నావా? ఆహా ఒరే ఉత్తరాసి పెద్దన్న, నీకు ఇంతటి గర్వమా? సంవత్సరానికి 12 నెలలు, అందులో రామచిలుకకు 7 నెలలు కరువు పట్టును, అలాగే నీకు 7 నెలలు కరువు పట్టును. అబ్బా తల్లి నన్ను క్షమించరా, నాకు తెలియక తెలుసుకోలేదు నీ మహిమ. ఓ ముత్తరాజు పెద్దన్న, ఇదిగో నా బోనంలో ఉన్న అన్నము ఈ పుట్టలోనే వేస్తున్నాను, నీకు తరగని ఊసిళ్ళు కలుగును. ఇది నా యొక్క దీవెన. ఇక నువ్వు వెళ్ళిపోమ్మి. అలాగే తల్లి. జయ శ్రీ రేణుకాదేవికి రే పాకగిరి నివాస రే పండు రామయ్య రే పాకగిరి నివాస మా తప్పులెన్ని ఉన్నా మన్నించుకోవరాదా మా తప్పులెన్ని ఉన్నా జయ శ్రీ రేణుకాదేవికి జయ శ్రీ జగన్ మునేశ్వరునికి సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడవయ్యా సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడవయ్యా శివా సంబా శివా జ్ఞానబోనము సతులు తప్పకుండా నీ జ్ఞానబోనము నిధులు తప్పకుండా తీసుకొని వచ్చింది నాదా. సుదతి ఎంత పని చేస్తీవి నీవు. దొంగిలించిన బోనము ఎంగిలించే బోనము తీసుకొని వచ్చితివి. భంగమాయను నాకిక భయమాయను. వెళ్ళిపోతుంది ఇక నీవు నా వద్ద ఉండకుము. నీకు నాకు రుణము తీరిపోయినాయి. ఆహా ప్రాణేశ్వర, నేను తెలియక ఆ దొంగలకు అన్నం పెట్టి వస్తే నేను ఏం చేద్దాను స్వామి? ఓహో రేణుక, ఆ, ఎంత పని చేస్తుంది. ఈ బోనమును తీసుకొని ఇక వెళ్ళుమును. జయ శ్రీ జగన్నాథ మునేశ్వరునికి ఏమి చేయుదు నేను మృదురాలనైతిని. ఏమి చేయుదు నేను మృదురాలనైతిని. ఏమి చేయుదు నేను మృదురాలనైతిని. ఏమి చేయుదు నేను మృదురాలనైతిని. సంగాతి తెలియక భోజనమును నేను. సంగాతి తెలియక భోజనమును నేను. భోజనమును నేను దొంగలకే పెట్టి. భోజనమును నేను దొంగలకే పెట్టి. ఏమి చేయుదు నేను మృదురాలనైతిని. ఏమి చేయుదు నేను మృదురాలనైతిని. జయ శ్రీ జగన్నాథ మునేశ్వరునికి. ఆ ప్రాణేశ్వర, నేను ఏం చేయుదానను నాకు సంగతి తెలియక నేను తెచ్చిన భోజనము దొంగలకు పెట్టి వస్తుంది కదా స్వామి. జయ శ్రీ జగజ్జననికి బామారో నా పైన భ్రాంతి వదిలి పొమ్ము. రామారో నా పైన భ్రాంతి వదిలి పొమ్ము. శత్రువులకు కోణము పెడితే చెడిపోయేను. శత్రువులకు కోణము పెడితే చెడిపోయేను. బామారో నా పైన భ్రాంతి వదిలి పొమ్ము. రామారో నా పైన భ్రాంతి వదిలి పొమ్ము.
రేణుక ఏమిటి స్వామి? ఇక నాపై నువ్వు ఆశలు వదులుకొని వెళ్ళుము, ఇక్కడ నువ్వు ఉండకము, వెళ్ళుము. ఆ నువ్వు తెచ్చిన బోనము ఎంగిలైనది కాబట్టి ఇక నువ్వు తీసుకొని వెళ్ళుము. ఆ ప్రాణేశ్వర, నిన్ను విడచి ఎలా జీవించగలను, ఎట్లా వెళ్ళదాను స్వామి? శ్రీ జగజ్జననికి సఖియా నీవో రావే బాణము తీసివేయగవే. సఖియా నీవో రావే బాణము తీసివేయగవే. సఖియా నీవో రావే బాణము తీసివేయగవే. ఏమిటి ఈ బాణముల ఈ బాధలకు నేను భరించకున్నాను, ఈ బాణము తీసివేయము కదా స్వామి. ఆహా ప్రాణేశ్వర, నీవు లేని నా బ్రతుకు వ్యర్థం కదా స్వామి, నేను ఎటులా జీవించదను? నా బాణము బాధలకు నేను భరించలేకున్నాను, ఈ బాణము తీసివేయము చెల్లి. ప్రాణేశ్వర, నాకు సంతాన ఫలము వరము నొసంగుండి స్వామి. చెల్లి, నీకు సంతానము వలన చాలా కష్టములు వచ్చును, నువ్వు సంతానము కోరకము చెల్లి, నీకు సంతానం వద్దు. స్వామి, ఎన్ని కష్టములు వచ్చినా కానీ నాకు సంతాన ఫలం ప్రసాదించండి స్వామి. ఓహో, ఎంత చెప్పినా వినకున్నావు కదా, నీకు సంతాన వరము ఇచ్చేదను చెలియా, నీకు వినుము. సరే చెప్పు. ఈ బాణము తీసివేయము, నా రొమ్ము నుండి రక్తము వరదలై పారును, నీవు దోసిటిగా పట్టి త్రాగుము. నువ్వు 6 ద్రోసిళ్ళ రక్తము త్రాగినచో నీకు 6 సంతానము జన్మించగలరు. పారుతున్న రక్తము త్రాగినచో బలపరశురాముడు జన్మించగలడు. ఉడుకు రక్తము త్రాగినచో ఉగ్రపు రాముడు, జారిన రక్తం త్రాగినచో జపనేశుడు, డొల్లిన రక్తం త్రాగినచో డొక్కలనాథుడు, చిల్లిన రక్తం త్రాగినచో చిటకనాథుడు, ఇంకిన రక్తం త్రాగినచో కుమారు ఈలగౌరు, సిరియాల ఈలగౌరుగా మనకు సంతానము ప్రాప్తి చెందెదరు. నీవు ఇంకొక విషయము చెలి చెప్పు స్వామి. నీకు కుమారుడు పరశురామునితో చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వచ్చును చెలి. అయినను నువ్వు అతనికి 16 సంవత్సరాలు నిండు వరకు అతనికి తండ్రి జాడ చెప్పకుము. ఆ తర్వాత వానికి విలువిద్యలు నేర్చుకున్న తర్వాత మాత్రమే నా జాడ చెప్పుము. అప్పుడు కార్తవీరార్జునుని చంపి వాని కుడితోళ్ళలో ఉన్న సంజీవిని తీసుకొని వచ్చి నా పైన మోపినచో నేను లేవగలను. చెలి, నువ్వు ఎలాంటిగా చింతించకము. సరే. చిన్న కొడుకు పెద్ద కొడుకు పరశురాముతో చాలా కష్టాలు ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండుము చెలి. సరే స్వామి, నీవు చెప్పిన విధంగానే నేను పరశురామునికి 16 సంవత్సరాల దాకా నీ దాడలు చెప్పండి స్వామి. సరే చెలి, నా ఇప్పుడే నేను బాణము తీయము కదా, ఈ బాధలకు నేను భరించకున్నాను. జయ శ్రీ జగదగ్నిమేశ్వరికి రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా, రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా, రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా, రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా. 6 తొలిల రక్తం అందముగా దాగెదా, 6 తొలిల రక్తం అందముగా దాగెదా, 6 తొలిల రక్తం అందముగా దాగెదా, రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా, రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా. ధరణి మైదా మౌరదాముని సత్తిగా, ధరణి మైదా మౌరదాముని సత్తిగా, ధరణి మైదా మౌరదాముని సత్తిగా, ధరణి మైదా మౌరదాముని సత్తిగా. రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా, రొమ్ములున్న బాణంబు ఇముతోడా గుంజదా. జయ శ్రీ జగదగ్నిమేశ్వరికి. నాకు ప్రసవేదన జరుగుతున్నది,
ఈ నొప్పులు భరించజాలను. జయ శ్రీ జమదగ్నిమేశ్వరునికి ఆహా నాకు ఒక కుమార్తె జన్మించింది కదా. దీనికి పేరైన బలపరశురాముడు, ఉగ్రపురాముడు, జంపనేశుడు, దొక్కలనాథుడు, చిక్కలనాథుడు, దాని కుమార్తె అయిన యానయిల గౌరి. దీనికి జోలపాటు పాడేదాన్ని. జయ శ్రీ జగదగ్నిమేశ్వరునికి ఆనంద జగచ్చండి రేణుక మాతాకి. ఇంతటితో ఈ యొక్క మొదటి భాగం సమాప్తం.